త్రేసలోడండి దేవుని ప్రత్యక్షతలో మరో దినం ఫరోని పదే పదే ఇస్రాయేళ్లను విడిచిపెట్టమని మోషే వినిపించినప్పుడు ఫ్రదో హృదయం కఠినమైంది. దేవుడు మొదటే చెప్పాడు, నేను ఫ్రదో హృదయాన్ని కఠినం చేస్తానని. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫరో తన గర్వం అసహనం ద్వారా ఇప్పటికే దుర్మార్గుల వైపు సాగుతున్నాడు. దేవుడు ఆ దారిని మరింత బలంగా చేశాడు. న్యాయంగా ఆయనను వదిలివేయడం కాదు గాని అతని మనస్సులోని కఠినతను అతనికే స్పష్టంగా అనుభవింపజేశాడు. దేవుడు తన మహిమను చూపించడానికి ఫరోను ఉపయోగించాడు. దేవుడు మరి ఎవరిలో కృప చూపించాలో మరి ఆయన నిర్ణయిస్తాడు. ఎవరి హృదయాలను కఠినపరచాలో అది కూడా ఆయన దైవాధికారమైన నిర్ణయమే. మరి ఒక విధంగా చూసుకున్నట్టయితే మరి ఎస్తేరు విషయంలో మరి ఆమె చుట్టూ ఉన్న వారందరి ఎడల కూడా ఆమె కృప పొందగలిగిందంటే అది కేవలం దేవుని చిత్తమే. మాకు ఒక సందేశం విన్న ఇద్దరు వ్యక్తులను మనం ఊహించుకుందాం. ఇద్దరు క్రైస్తవ సభలో పశ్చాత్తాపం చేసి ప్రభుని అంగీకరించండి అనే సందేశాన్ని వింటారు. ఒకరు మృదువుగా దేవుని వాక్యాన్ని స్వీకరిస్తాడు, ఏడుస్తూ పాపమును ఒప్పుకుంటాడు. ఇంకొకరు అదే వాక్యాన్ని విన్నప్పటికీ హృదయాన్ని కఠినపరుచుకొని ఇది నాకేమీ అవసరం లేదు అంటూ తిరస్కరిస్తాడు. ఇక్కడ సందేశం ఏమిటంటే మారనివాడి హృదయం దేవుడు కృపచేత మృదువైపోతుంది. మారనివాడి హృదయం ఇంకా దైవాధికారము చేత కఠినమైపోతుంది. మన రక్షణ దేవుని కృపపై ఆధారపడి ఉంది. అది మన స్వంత శక్తి ద్వారా ఏమాత్రము కాదు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చెప్తుంది. దేవుడు సమస్త మందిని న్యాయం తీర్పు చేస్తాడు, కానీ ఆయన కఠినతను కూడా తన ఉద్దేశాల కోసం ఉపయోగిస్తాడు. ఇందుకు ఉదాహరణే ఫరో. మనం దేవుని కృప పొందిన వారమైతే అది ఆయన ప్రేమలో మనం ఉండేలా చేయాలి, గర్వపడకుండా ఎందుకంటే అది మన సొంత మార్గం ఏమాత్రము కాదు కాబట్టి. అయితే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం సెలవిస్తుంది, కావున ఆయన ఎవరిని కరుణింపగోరునో వారిని కరుణించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును అని. మరి పౌలు రోమీలకు రాసిన తన పత్రికలో దేవుని ఆధిపత్యాన్ని వివరించేటప్పుడు చెప్తున్న మాటలివి. ఆయన చెప్పేది ఏంటంటే మరి దేవుడు ఎవరిని కరుణించాలనుకుంటారో వారిని కరుణిస్తాడు. దేవుడు ఎవరిలో తన కృపను చూపించాలనుకుంటారో వారిని కృపను చూపిస్తాడని. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు దేవుని యొక్క కృపకు పాత్రుడుగా అవ్వాలనుకుంటున్నావా? దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడుగా అవ్వాలనుకుంటున్నావా? మరి ఆ దేవుని యొక్క నిర్ణయం మన మీద ఆధారపడాలనంటే మనకు